చూపిస్తానా? సో బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సినీ రంగం ఈ రోజు టాలీవుడ్ దగ్గర నుంచి ప్రపంచానికి ఎదిగింది, సినీ ఫీల్డ్ బతికి ఉంది అంటే కరోనా తర్వాత బాలయ్య బాబు అఖండ సినిమా పేరే చెప్పాలి. అదే కళాఖండగా ముందుకు సాగుతున్నాడు మా బాలయ్య బాబు గారు. ఇంకా 10 మందిని ముందుకు సాగేలాగా హీరోల్లో ప్రోత్సాహం ఇచ్చిన మా బాలయ్య బాబు గారి పుట్టినరోజు సందర్భంగా జై బాలయ్య అనే మాట తప్ప ఇంకో మాట రావట్లేదు మా నోట్లో నుంచి. జై బాలయ్య అనే అంటాం, అదే అనిపించుకుంటాడు. ఇంకా 4 తరాలు గుర్తుండేలాగా మా బాలయ్య సినీ రంగంలో ముందుకు పోతున్నాడు అనే ఆనందం మాలో ఇంకా ఉంది. అంటే సార్ ఇప్పుడు వేరే హీరోలు ఎవరైనా లైక్ ఓవర్ యాక్టింగ్ ఫైట్స్ చేసినా గానీ, ఓవర్ హైప్ ఇచ్చినా గానీ లైక్ ట్రోల్ చేస్తారు. కానీ బాలయ్య బాబు గారు ఏం చేసినా దాన్ని అంత ఈజీగా జనాలు ఎందుకు అంత కనెక్ట్ అవుతారు అంటారు? ఒకడు అన్నాడు, ఇగ్గు పెట్టుకుంటాం, అది పెట్టుకుంటాం, ఇది పెట్టుకుంటాం, ఏది పెట్టుకున్నా నాకుండే కళాఖండ నాకుందరా బాయ్ అని గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పేది ఎవరంటే మా బాలయ్య బాబే. అది మరి బాలయ్య అభిమానులు కూడా అట్లాగే ఉంటారు. బాలయ్యని టచ్ చేయాలంటే భయం ఉంటది, టచ్ చేస్తే ఆయన పీగినా 2 వీగినా అది ఒక ఆనందం ఉంటది. అది బాలయ్య బాబు గారి దెబ్బ అన్న, బాలయ్య బాబు అన్న, జై బాలయ్య, జై అనే ఒక పదం వచ్చింది చూసావా, అది చాలా. అంటే వేరే హీరో ఫ్యాన్స్ కూడా జై బాలయ్య అంటారు. అంటే ఎందుకు అంత పిచ్చి ప్రేమ పెట్టుకున్నమాట TFI బానిసలు? మామూలుగా గుర్తొచ్చేది కాదు, అది ఒక రకంగా గుర్తొచ్చేది. ఆ మొహం గాని ఆ వాల్యూ గాని వేరు. ప్రాణం పోయేలో కూడా జై బాలయ్య అంటారు. రీసెంట్ గా ఒకళ్ళు దానికి వెళ్ళారు, ఏది మన ఏదో రెస్టారెంట్ కి, దానికి వెళ్తే అక్కడ జరిగిన కొన్ని వ్యాఖ్యలకి భయం వేసి జై బాలయ్య అన్నారు. మరి బాలయ్యకి అంత కేజ్ ఎందుకు వచ్చిందంటే ఆయన తీసిన సినీ ఫీల్డ్ పరంగా, ఆయన మాట్లాడే డైలాగుల పరంగా మనసులో గుర్తుండిపోయే పదాలు ఉంటాయి. డైలాగు కానీ ఏదైనా ఒక డైలాగ్ 10 సార్లు చెప్పగలుగుతాం. అట్లాంటి బాలయ్యని జై బాలయ్య అని అంటాం. ఓకే, ఒక మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి అన్న బాలయ్య బాబు సినిమాల నుంచి, ఒకటే డైలాగ్. అంటే అటు చూసి ఇటు చూసి మాట్లాడతాం కాదు, మురిగే కుక్కలు మురుగుతానే ఉంటాయి, పట్టించుకోకూడదు, మన పని మనం చూసుకోవాలి. అదే బాలయ్య బాబు. అలాగే ముందుకు సాగుతున్నాడు. అలాగే హిందూపురం రాయలసీమ నాది నాది అని ఎగిరే వాళ్ళకే అసెంబ్లీ సాక్షిగా కింద నుంచి పైదాకా చూసేదాకా చూసావా, ఆ దెబ్బ అనేది చాలు. మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక సినిమా డైలాగ్ చెప్పన్నా? ఇంకా సినిమా డైలాగ్ చెప్పేది ఏముందన్న, జై బాలయ్య అంతే. ఇక వరుసగా సూపర్ హిట్లు కొట్టిన నటుడు బాలయ్య బాబు గారు. ఎందుకంటే వరుస హిట్లతో మీరే చూశారు, వరుసగా హిట్లు కొట్టిన దాదాపు 5-6 హిట్లు వరుసగా వచ్చినాయి బాలయ్య బాబు గారికి. అలాగే నిన్న అఖండ తాండవం బోయపాటి గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా బాలయ్య బాబు గారి సినిమాలు, బాలయ్య బాబు గారు ఏ సినిమా తీసినా అది సూపర్ డూపర్ హిట్, అభిమానులకి ఆ రోజు పండగే. అలాగే రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా బాలయ్య బాబు గారు ఇంకా రాజకీయంలో కూడా తర్వాత మంత్రిగా కూడా ఎదగాలని కోరుకుంటూ జై బాలయ్య. అంటే సార్ ఇప్పుడు వేరే హీరోస్ ఎవరైనా ఓవర్ యాక్టింగ్ ఆర్ కొంచెం ఎక్కువ లైక్ స్కోప్ ఉన్న ఫైట్స్ గానీ, అంటే ఓవర్ హైప్డ్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే ఏమో ట్రోల్స్ చేస్తారు. బట్ బాలయ్య బాబు గారు ఏం చేసినా జనాలు ఎందుకు అంత దగ్గరగా తీసుకుంటారు? బాలయ్య బాబు గారిని మొదటి నుంచి ప్రజలు అభిమానిస్తూనే ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల అటు కామెడీ కానీ, ఇటు యాక్షన్ కానీ, అన్ని రకాలుగా నటించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు తర్వాత ఆ వారసత్వాన్ని పుణికి తెచ్చుకొని నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజు బ్రహ్మాండంగా చలనచిత్ర రంగంలో దూసుకుపోతున్నారు. అలాగే అతను ఏ సినిమా తీసినా సూపర్ సక్సెస్ అవుతుంది. అభిమానులకు కూడా బాలయ్య బాబు గారి సినిమా అంటే ముందు ట్రైలర్ వదిలిన కాడి నుంచి సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే బాలయ్య బాబు గారు చాలా మంచి వ్యక్తి, పైకి కోపంగా కనపడ్డా ఆయన మనసు చాలా మంచిది. అంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా మా హీరోనే గొప్ప, వేరే హీరోని జై కొట్టరు. అలాంటిది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా గానీ ఇప్పుడు వాళ్ళ హీరో ఫేవరెట్ హీరో వేరే వాళ్ళు ఉన్నా గానీ జై బాలయ్య అంటారు. సో అది ఎందుకు అని చెప్పుకోవచ్చు? బాలయ్య బాబు గారు ఈ మధ్య ఆహాలో ఒక షో చేశారు. ఆ షో ద్వారా బాలయ్య బాబు గారు మనస్తత్వం, ఆయన మంచితనం అనేది అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఆ షోకి చాలా మంది హీరోలు వచ్చారు, ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చాలా మంది హీరోస్ వచ్చారు. బాలయ్య బాబు గారిని అందరు హీరోల అభిమానిస్తూ ఉంటారు. బాలయ్య బాబు గారికి ఒక బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, అందరు హీరోల ఫ్యాన్స్ కూడా బాలయ్య బాబు గారి సినిమా చూస్తారు. అందుకనే బాలయ్య బాబు గారు ఆయన ఎవర్ గ్రీన్, జై బాలయ్య.